అందరికీ మరణాత. పల్లవి చరణం పాడుకుని వాక్యంలోకి వెళ్దాం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం, శరణం నీ శరణం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. ఇదిగో దేవా నా జీవితం, ఆపాదమస్తకం నీకంకితం. నీ పాదముల చెంత చేరి నీ చిత్తముని నెరుగా నేర్పు. నీ హృదయ పారమును సగి ప్రార్థించి పని చేయనిమ్ము. నీ పాదముల చెంత చేరి నీ చిత్తముని నెరుగా నేర్పు. నీ హృదయ పారమును సగి ప్రార్థించి పని చేయనిమ్ము. ఆగిపోక సాగిపో, ప్రియస్తుతినిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఆగిపోకి సాగిపో, ప్రియస్తుతినిగా పని చేయనిమ్ము. ప్రతి చోట నీ సాక్షిగా ప్రభువా నన్నుండనిమ్ము. ఇదిగో దేవా నా జీవితము, ఆపాదమస్తకం నీకంకితం. కూర్చున్నాం. వాక్యంలోకి వెళ్దాము. పరిశుద్ధ గ్రంథము నుండి మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనాన్ని దయచేసి చదువుదాం. మొదటి దినవృత్తాంతాల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. ఎబేజు ఇశ్రాయేలీల దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరిచి నీ చెయ్యి నాకు తోడుగా నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా ప్రార్థన చేసుకుందాం. దయగల మా తండ్రి, ఏర్పాటు చేయబడినటువంటి ఆరాధనలో మీరు మా బిడ్డలతో మాట్లాడండి. వాక్యం చేత మమ్మల్ని అందరినీ కూడా ఆత్మపూర్ణంగా చేయండి. నీ మహిమ మందిరంలోనికి నింపి వర్తమానం చేత మరింత నీ సన్నిధిలో బలపడి అయా నీ సన్నిధిలో నిత్యముని గలపరిచే బిడ్డలుగా చేయమని, చేరవలసిన మా బిడ్డలందరినీ కూడా కొద్ది నిమిషాలు వారి మనస్సు వారి ఆలోచన నీ వైపుకు మళ్లించమని మంచి బోధపడిన యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్.
దేవుని సన్నిధానం చేరొచ్చిన ఎల్లప్పుడూ దేవనామంలో దేవుని కాపుదల సదాకాలం తోడి నడిపించును గాక. మనంతా లేఖన భాగంలో మనం చదివినటువంటి పరిశుద్ధ గ్రంథంలో ఒక ప్రార్థన మనం ధ్యానించాలి. ప్రార్థన అనేది దేవుడు మన విజ్ఞాపనలను ఆలకించి, మన యొక్క మనవులను దేవుడు ఆలకించి, ఆ ప్రార్థనకు దేవుడు నెరవేర్పిస్తారు. దేవుడు ఎక్కడ మనం చదివినటువంటి మాటలో ఎబేసు కనబడుతున్నాడు. ఎబేసు దేవునికి ప్రార్థించాడు. ఏమని? నిశ్చయముగా. ఈ మాట చాలా ఖచ్చితంగా, చాలా స్పష్టముగా ఆ మాటను దేవునికి చెప్తూ ఉన్నాడు ఆయన. మీరు వినండి, ప్రతి ఒక్క ప్రార్థన కూడా మనం చేసే ప్రార్థన దేవుని యొక్క సన్నిధిలో ఎలా ఉండాలంటే అది చాలా ఖండితముగాను, లేక ఆయన పాదాలు పట్టుకుని వినయంతోను, ఆయన మనం అడిగేటువంటి ఆ ప్రార్థన జరుగుతున్నటువంటి నిశ్చయతలోనూ అడగాలి. నేను అంటున్నాడు నిశ్చయముగా. ఏమిటి ఆ ప్రార్థన? ఒక విషయాన్ని కాదు కానీ 4 విషయాలు ఎప్పేసి అడిగాడు. ఈరోజు మనము ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు ఆలకిస్తాడు. అసలు ప్రార్థన ఏం చేస్తున్నామో, ఎలా చేస్తున్నామో, అంటే ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడని అడుగుతున్నామో లేదు, లేక చేయాలని చేస్తున్నామేమో. అలా కాదు కానీ నిశ్చయముగా, ఖచ్చితముగా ఈ ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడు అని నమ్మకంతో ప్రార్థన చేయాలి. దేవుడి ద్వారా ప్రార్థన ప్రతిఫలించును. వినండి, ప్రార్థన అనేది దేవుడు నివాసించి ప్రార్థించేటువంటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. నేను అంటాను, ప్రతి ప్రార్థనకు నీవు ప్రతిఫలాన్ని పొందుకుంటావు. దాని అర్థం ఏంటంటే దేవుడి యొక్క అడిగినప్పుడు దేవుడు నీ ప్రార్థన విన్నాడు, నా ప్రార్థనకు జవాబు వస్తుంది అనేటువంటి నమ్మకం మాత్రం నీకు ఉండాలి. ఎబేసు నమ్మాడు. ఎబేసుకు పేరు అర్థం ఏమిటండి? ఎబేసు అంటే అర్థం ఏమిటి? వేదన. తన తల్లి ఆ పేరుకు, నేను చాలా కష్టంతో ఈ కుమారుడిని కన్నాను, అందుకని ఈ కుమారుడికి వేదన నెట్టింది పేరు. దుఃఖంతో కుమారుడిని కన్నది కాబట్టి అందుకే నేను ఎబేస్ అంటే వేదన అని అర్థం. కానీ ఒక మాట, పేరులో వేదన కనపడుతుంది కానీ తన జీవితంలో వేదన అనేది లేదు. ఎందుకు లేదు అని అంటే ఆయన దేవుణ్ణి అడిగాడు. ఏమని అడిగాడు? మొదటిగా అక్కడ ఒక మాట కనపడుతుంది. మొట్టమొదటిగా మనం చూస్తే నిశ్చయముగా, అదండి చాలు, నిశ్చయముగా నన్ను ఆశీర్వదించుము. ప్రియ సంగమా, నువ్వెప్పుడైనా ప్రార్థించినప్పుడు ఆశీర్వదించమన్న మాట నీ నోట వచ్చిందా? అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి? ఆశీర్వాదం అనగానే అన్ని విషయాల్లో కూడా దేవుడు వృద్ధి చేయాలని, ఆశీర్వాదం అనగానే దేవుడు ఈ కుటుంబాన్ని, సంఘాన్ని కాపాడాలని, ఆశీర్వాదం అనగానే నువ్వు చేస్తున్నది దేవుడు వృద్ధి చేయాలని, ఆశీర్వాదం అనగానే ఏ కీడు కూడా రాకుండా ఉండాలని. వింటున్నారా?
ప్రార్థనలో ప్రతిఫలము ఉంటుంది. చెప్పండి. ప్రార్థన ద్వారా, చెప్పండి నాతో, ప్రార్థన ద్వారా ప్రతిఫలం వచ్చును. అది ఎబ్బేసు ప్రార్థన దేవుడు ఆలకించాడు. ఏదో అడిగలేదు ఎబ్బేసు, కానీ మొదటగా అడిగిన మాట ఆశీర్వాదం. రెండోది మొదటి ఆశీర్వాదము, రెండోది ఆయన సరిహద్దు. ఏంటి సరిహద్దు? ఆయన కలిగి ఉన్నది, ఆయన చేస్తున్నది అన్నీ కూడా వృద్ధవాదు. నీ పని వృద్ధవాదు, నీ ఉద్యోగము వృద్ధవాదు, నీ వ్యాపారము వృద్ధవాదు, నీ పొలము వృద్ధవాదు. అవ్వాలంటే, వృద్ధవాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన మనం అందరం కూడా ఏం చేయాలి? అది ఏమైనా సరే ప్రార్థన చేయాలి. మొదటి ఆశీర్వాదము. రెండవది మన యొక్క వృద్ధి కొరకు అడిగాడు ఎబ్బేసు. మూడవది చదువుతాడు, నీవు నిత్యము నాకు తోడుగా ఉండు. ఆయన తోడు లేకపోతే మనం బ్రతకలేము. ఆయన తోడు ఉండాలి. ఒకరికొకరు సాయం ఉంటారు, ఆ సాయం కోరుకుంటాం. తోడు అనేది అర్థం మీకు తెలుసు. నేను ఎవరోకి వెళ్ళక్కర్లేదు. భర్త భార్యకు తోడు, భార్య భర్తకు తోడు, తల్లిదండ్రులు బిడ్డలకు తల్లిదండ్రులు తోడు, ఒక యొక్క స్నేహితులకు తోడు. తోడు అనేది ఉంది. కానీ దేవుడు నాకు తోడుగా ఉండాలి అని అడిగాడు. ఈ 4 నువ్వు ప్రార్థన ప్రతిరోజు చేస్తే చాలా మంచి ప్రార్థన. ఈ 4 కూడా. 4వది ఏంటో తెలుసునండి? కీడు రాకుండా. అది కీడు వస్తుందా? వస్తుంది. శ్రమ వస్తుందా? వస్తుంది. కష్టం అనేది వస్తుందా? వస్తుంది. కానీ వచ్చిన దాని నుండి తప్పించేటువంటి ఆ ప్రార్థన మనలో ఉండాలి. కీడు రాకుండా, శోధన రాకుండా ఈ ప్రార్థన ఇబ్బంది చేశాడు. ఈరోజు మీరు జాగ్రత్తగా వింటున్నారో వింటలేదా? 4 కూడా చాలా విలువైనది. ఈ ఎబెసు యొక్క పేరులో వేదన కనబడుతుంది, కానీ తన జీవితంలో వేదన అనేది లేదు. ఎందుకనగా తన ప్రార్థన ద్వారా తన స్థితిని మార్చుకున్నాడు. రక్షకానా వందనాలు, రక్షకానా వందనాలు, ముందు జగతి చరిత్ర, ముందు జగతి చరిత్ర, రక్షకానా వందనాలు, రక్షకానా. ప్రార్థన ఈ 4 అవసరం. ఏంటి అంటే ఆశీర్వాదం కావాలి, నువ్వు చేస్తున్నది వృద్ధి అవ్వాలి, దేవుడు తోడుగా ఉండాలి, వ్యక్తులు నీ మీదకి రాకూడదు. ఒకవేళ నువ్వు ప్రార్థన చేసి 4 అడిగితే ఎబెసు ప్రార్థన దగ్గర ఆలకించాడు. ఎబెసు ప్రార్థన దగ్గర విన్నాడు. ఈ 4 అవసరమే. ఈ 4 ప్రతి వారికి కూడా అవసరమే. ఎందుకు అనగా దేవుని యొక్క సన్నిధిలో మనము ఎప్పుడైతే ఈ 4 అడుగుతామో దేవుడు 4 కూడా దేవుడు ఇస్తాడు. ఈ 4 కావాలి. అడిగి ఎలా ఉండాలి అంటే మత్తయి సువార్త 22వ అధ్యాయము 22వ వచనాన్ని దయచేసి చదవండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము. మరియు నీవు ప్రార్థన చేయనప్పుడు ఏటిని అడుగుదురో అవి దొరుకునని నమ్మిన యెడల మీరు వాటన్నిటిని దొరుకుతాయని చేస్తామా, త్వరగా చేస్తామా? మీరు అలా కాదు, ఏదో చెయ్యాలని చేస్తాం తప్ప ప్రతి ప్రార్థన కూడా నమ్మాలి. ఏం చేయాలండి? మీరు ఒకసారి అనుకోవచ్చు, నా ప్రార్థన దేవుడు ఆలకిస్తాడా? నా ప్రార్థన దేవుడు వింటాడా? దేవుడు నా ప్రార్థనకు జవాబిస్తాడా? నా ప్రార్థన నెరవేర్చి వస్తుందా అని అడుగుతాం. అదేమనాలి? అపనమ్మిక. ఏమనాలి?
దేవుడు ప్రభు చెప్తున్న మాట ఏంటో తెలిసిన నమ్మకంతో అడగండి. అడగాలి, నమ్మకంతో అడగాలి. నువ్వు చేసే ప్రార్థన నమ్మకం వాడు. ఎబ్బేసు నమ్మడా లేదా? నమ్మకంతో అడిగడా లేదండి. దేవుడు ఆ ప్రార్థన అంగీకరించాడు. నీ ప్రార్థన దేవుడు ప్రతిఫలాన్ని ఇస్తాడు. ఈరోజు ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రార్థనలో ప్రతిఫలం. చెప్పండి, ఉంది. ఆ ప్రార్థనలు చేస్తే దేవుడు నీ ప్రతిఫలాన్ని ఇస్తాడు. నమ్మకంతో చేయి, అపనమ్మకాన్ని విడిచిపెట్టాలి. ప్రార్థన ఎప్పుడు కూడా నమ్మకంతో వస్తుందంటే నువ్వు అనుకోవచ్చు, ఇది దేవుని వల్ల ఇంత పని జరుగుతుందా, లేకపోతే నాకు అనారోగ్యంగా ఉన్నాను, నా బలహీనతో బాధపడుతున్నాను, దేవుడు స్వస్థపరుస్తాడా, లేక నాకు వచ్చిన సమస్యలను దేవుడు తొలగిస్తాడా? ఇవన్నీ కూడా అపనమ్మకాలు. కానీ ఒక మాట, నువ్వు చేసే ప్రార్థన దేవుడు వింటాడని నమ్ము చాలు, వింటున్నాడని నమ్మడం చాలు. నీ ప్రార్థన దేవుడు ఆలోచిస్తున్నాడని నమ్మండి. ముందు నమ్మితే ప్రార్థనలో విజయాలు పొందగలము. ప్రార్థన దేవుడు నీ పట్ల కార్యాలను చేస్తాడు. అందుకే చక్కని మాట అపోస్తులైన పౌలు ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటను చాలా స్పష్టంగా పౌలు గారు రాస్తున్నారు. ఫిలిప్పీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 9వ వచనాన్ని దయచేసి చదువుదాం. అక్కడ ఉన్నటువంటి లేఖన భాగంలో కావలసిన సాధారణంగా ప్రార్థన చేసినప్పుడు చాలా చిన్నగా చేస్తారు. ఆ ప్రార్థన పాస్టర్ గారికి కనపడదు, దగ్గర ఉన్న పాస్టర్ గారికి కనపడదు. ప్రార్థనలో కొన్ని లోపాలు ఉన్నాయి. ఏంటి లోపాలంటే ప్రార్థన చేయడం సిగ్గు, ప్రార్థన గట్టిగా చేయాలనేటువంటి ఆశ ఉండదు, ఇంటికాడ మాత్రం స్వరం గొప్పగా ఉంటుంది, ఆ ఈదిలోంచి ఆ ఈదిలో కనపడుతుంది. అదే ప్రార్థన అంటే గట్టిగా చేసేమని కాదు, కానీ నీ ప్రార్థన స్పష్టంగా దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఏం చెప్తున్నావో ఏం అడుగుతున్నావో ఇక్కడ వాళ్ళకి అర్థం కాకపోతే మరి పైకి వెళ్ళాలి, దేవుని దగ్గరికి వెళ్ళాలి. అందుకని ప్రార్థన కూడా ఎలా ఉండాలి? స్పష్టంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని అడగాలి. దేవుని దగ్గర అడిగేటప్పుడు మనకెందుకు సిగ్గు? ఆయన దగ్గర మాట్లాడేటప్పుడు పక్కవారు ఉన్నారు, వేరే ఉన్నారు, అన్నారు అనద్దు. కానీ నువ్వు స్వయంగా ఎవరితో మాట్లాడుతున్నావు తెలిసిన? అసలు ప్రార్థన అంటే ఏంటండి? దేవునితో మాట్లాడడం. ప్రార్థన అంటే దేవునితో మాట్లాడినప్పుడు ఎలా మాట్లాడాలి? ఆయనతో మాట్లాడినప్పుడు మన ప్రార్థన అనేది ఖచ్చితంగా ఆయన సన్నిధికి చేరుతుంది అనే నమ్మకంతో స్పష్టంగా దేవుడిని అడగాలి. ఒక్కొక్కసారి ఆమెను కూడా పాస్టర్ గారే చెప్పుకోవాలి. ఎందుకని అంటే అక్కడ ఆమెను గురించి ఎప్పుడు ఉపయోగించారో ఏమడగాలో కూడా తెలియనటువంటి ప్రార్థన. అలా కాకూడదు. ప్రార్థన అనేది నీవు నమ్మకంతోనూ దేవుని సన్నిధిలో మనం పలికే ప్రతి పలుకు కూడా దేవుడు వింటున్నాడు. చెప్పండి. అందుకే చిన్న ప్రార్థనలు కాదు, చిన్నంటే చిన్నగానే చేయొచ్చు, కానీ స్పష్టంగా ప్రార్థన అనేది చెయ్యాలి. ఎప్పుడూ కూడా ఆ ప్రార్థన దేవుడు వింటాడు. చూడండి, పౌలుగా చెప్పిన మాట 1వ ఫిలిప్పీ రాసిన పత్రిక 9వ వచనం చదవండి. మీరు శ్రేష్టమైన కార్యములను వివేచింపగలవారొకటకు మీ ప్రేమ తెలుగుతోనూ సకల విధములైన అనుభవ జ్ఞానముతోనూ కూడినదై అంతకంతకు
అభివృద్ధి పొందాలి. చూడండి, ఈయన అంటున్నాడు, మీ జ్ఞానమైనా మీ పని అయినా మీరు ఏదైనా వృద్ధి అవ్వాలి. ఎక్కడ వేసినా పోగాలి, అక్కడే ఉండకూడదు, వృద్ధి అవ్వాలి. మనం పంట పొలము వృద్ధి కావాలనుకుంటాం, చేసే పని వృద్ధి అవ్వాలనుకుంటాం, ఏదైనా వృద్ధి అవ్వాలనుకుంటాం. నేను అంటాను, ప్రార్థన కూడా, నీ ప్రార్థన కూడా ఏమవ్వాలి? చెప్పండి అందరూ, వృద్ధి అవ్వాలి. ఖచ్చితంగా ఫలాన్ని నీవు పొందాలి, ఆ ఫలాన్ని నువ్వు అనుభవించాలి. చూడండి, మనం పెరట్లో ఏదైనా చెట్టు వేసామనుకో, ఒకవేళ జామ చెట్టు వేసారు, జామ మొక్క వేసారు, ఆ మొక్క ఇంకా రోజు చూస్తాను అంటాం. ఎందుకని? ఎదుగుతూ 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 అది ఎప్పుడు పువ్వులు పోస్తుందా, కాయలు కాస్తుందని చెట్టు యొక్క చూస్తారా చూడరా? మరి ప్రార్థన గురించి ఎందుకు చూడరు? ప్రార్థన చేసి వదిలేస్తారు, ఎంత చూడవు మనం. నీ ప్రార్థన దేవుడు విన్నాడని నమ్మాలి. వినండి జాగ్రత్తగా, ఆ ప్రార్థన తాము కలుగుతుందని నమ్మాలి. అర్థమైందా? నువ్వు వేసిన చెట్టు గురించి నువ్వు అలా చూస్తావే, ఆ చెట్టు ఎదుగుతూ ఎదుగుతూ ఉంటుంది, పువ్వులు వస్తున్నాయి అంటే దాని అర్థం ఏంటి? కాఫీ రెడీ అయింది, కాయ కాసింది, కాయ ఫలం వస్తుంది అంటే సమయం పట్టిందా, లేకపోతే ఒక్క రోజులోనే మొక్క అయ్యి పువ్వు అయ్యి కాయ అయిపోయిందా? అది సమయం పడుతుంది. మన సచిక ఇంటి దగ్గర చెట్టు ఎదిగింది, అలాగ ఎదిగేది. ఇప్పుడు ఏమొచ్చాయి? కాయలు చూసారా లేదా? దానికే అంటే ఫలం అనేది తప్పనిసరిగా వస్తుంది. దేవుడు ఫలం అనేది ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఆ ఫలం అనేది నీకు రావడానికి నువ్వు చేసిన ప్రార్థనలు నీవు కనిపెట్టి అభివృద్ధి పొందాలనేటువంటి ఆశ నీలో ఉండాలి. ప్రార్థన ఫలమిచ్చును. మాట్లాడండి, ప్రార్థన ఫలమిచ్చును. ఎబేజు ప్రార్థనకు ఫలం దొరికింది. ప్రభు చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నమ్మండి, నమ్మకంతో అడగండి. చివరిగా నీ కార్యాలు అభివృద్ధి పొందుతున్నాయని నీ వివేచించి అందువలన దేవునికి మహిమయు స్తోత్రము కలిగినట్లు నీతి ఫలములతో నిండుకున్న వారై క్రీస్తు జనములకు నిష్కపటముల నిర్దోషులను కావాలని. ఈయన ప్రార్థన ఏంటి? సంఘం బలగా ఉండాలని పౌరుగా ప్రార్థన చేస్తున్నారు. మీ ఫలాలు పొందండి, ఆశీర్వాదాలు పొందండి. ఒక పిలిపి సంఘమా, మీ కొరకు నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. అలాగే మనందరి కొరకు ప్రభు జ్ఞాపనం చేస్తూ ఉన్నారు. మనందరి కొరకు దైవస్వరుడు జ్ఞాపనం చేస్తూ ఉన్నారు. అలాగే మనం కూడా ప్రార్థన ద్వారా ప్రతిఫలం దొరుకుతుంది, దేవుడు ఇస్తాడు అని ఆ నమ్మకంతో నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థన దేవుడు అంటాడు, ఆ ప్రార్థన నెరవేరు జరుగుతుంది. అట్టి ధన్యత దేవదేవుడు తోడింది నడిపించడం గాక. ప్రార్థన. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వాధికారి, ఈ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతులు స్తోత్రాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడారు, ప్రార్థన ప్రతిఫలం ఇచ్చిందని. ఆ ప్రార్థన ఎబేజు ప్రార్థన ఆలకించారు. ఎబేజు యొక్క 4 విషయాల్లో కూడా ఆశీర్వాదము, వారు కలిగిన అభివృద్ధి, నీవు తొందరగా ఉండాలని, అలాగే 4 తీపిడి రాకుండా ఉండాలని. ఇలాంటి ప్రార్థన మీరు ఉన్నారు. మా ప్రార్థన కూడా మీరు ఆలకించారు. నమ్మకంతో చేస్తున్నాం. మా ప్రార్థన మీరు వినాలని నమ్మి నిన్ను కనపరుస్తున్నాం. ప్రార్థనకు నెరవేర్పించి ఖచ్చితంగా ఈ సంఘంలో కుటుంబాలు మీరు దీవించాలి. ఎబ్బేజాలకైతే నిశ్చయముగా నేను అడిగారు, అలాగే నిశ్చయముగా మా యొక్క సంఘమును, మా కుటుంబాలను మీరు అభివృద్ధిలో నడిపించడం, దీవించడం, ఘనత, మహిమ, ప్రభావాలు పొందమని యేసు నామములో వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. అందరికీ మన్నాత.